చదువుతున్నప్పటి నుంచి నా ఒక్కటే ఒక ఆశయం సినిమా చేయాలి. ఎలా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నా దగ్గర ఎలాంటి ఆన్సర్ లేకుండే. ఎలా చేస్తావు, నువ్వు సినిమా ఎలా తీయగలుగుతావు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నించిండ్రు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఎలా అవుతావు అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ లేదు. చాలామందికి అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి అండ్ ఆ క్వశ్చన్స్ విని ఆగిపోయే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ గొప్ప పని జరగదు. ప్రతి వ్యక్తి నార్మల్ స్టేజ్ నుంచి వచ్చి గొప్పవాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఒకే ఒక్క ఆయుధంతో ముందుకు వస్తాడు. ఏంటది? గుండె ధైర్యం. గుండె ధైర్యం ఉన్నోడికి ఏం జరిగినా పర్లేదు, మనం ముందుకు వెళ్దాం, ఎన్నిసార్లు పడ్డా ముందుకు వెళ్దాం. ఇదొక్కటే. దిస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండ్ దట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బ్రాట్ మీ అంటిల్ హియర్. సో మీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో అలసిపోయి లేకుంటే ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఈ ప్రపంచం లేకుంటే మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ ఎవడు చెప్పినా, ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి మీరేమీ సాధించలేరని చెప్పినా మీలో మీకు ఆ గుండె ధైర్యం ఉంటే 100% మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పేసి నేను మీకు ఒక్కసారి మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నా. అండ్ మీ ప్యాషన్స్ని వదిలేసి, మీ కెరియర్లను వదిలేసి, అంటే నువ్వు చేయలేవు అని అన్న ఆ మాటలు విని ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో, సోలో బాయ్ అనే సినిమా ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్న అన్ని పనులు వదిలేసి, నేను చెప్తున్న ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు చేస్తున్న ఇక్కడ మీడియా వాళ్ళు, అక్కడ చూస్తున్న టీవీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, స్టూడెంట్స్, మీరు బ్రతికేది ఒక అబద్ధం. మిమ్మల్ని ఈ ప్రపంచం మిడిల్ క్లాస్ అనే వ్యక్తిని వాడుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి నువ్వు ఒక్కడివే ఒక వైపు ఉన్నా కూడా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సినిమా సోలో బాయ్. దట్ ఈజ్ సోలో బాయ్. అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా లేకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అంటే, సో అంత స్ట్రాంగ్ సబ్టెక్స్ట్ ఉంది ఫిలింలో. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ ఫిలిం ఎంతోమందిని ఇంటికి వెళ్ళి ఆలోచింపజేస్తుంది. ఈ ఫిలిం మీతోని 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీతో ఉండిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణమే సినిమా. ఎన్నో సినిమాలు చూసి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యేటోని, అందుకే హీరోయిన్ అయినా. సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫస్ట్. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన గోల్, నువ్వు అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్లో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది? ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది నువ్వు అర్థం చేసుకొని ఎవడేమంటుండు, వాడేమంటుండు, వీడేమంటుండు, అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు అంటుండు. వాడు చేసిండా నీకు చెప్పనీకి వాడు చేసిండా? నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము. కానీ ఎక్కడో వీధికి పోయే గొట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అంటే ఎట్లా నమ్ముతావా? చెప్పు నాకు. నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే నమ్ము. నీకు ఏదో వాడికి అంటే అసలు సినిమా అంటే తెలియదు, వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు, వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు, వాడొచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే ఎందుకు నమ్ముతావు? అట్లనే లైఫ్లో సాధించేటోడు, ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు. ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో. సో నేను లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన, వాళ్ళకి నేను చెప్తున్నా థ్యాంక్ యూ. మీ వల్లనే అయ్యా, మీ వల్లనే ఇక్కడ నిలబడగలుగుతున్నా నేను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కావాల్సింది, చాలామంది అనుకుంటారు అరే డబ్బు ఉండదు, మనము అనుకున్నవి సాధించలేము, డబ్బు లేకపోవడం, డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏమో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి క్రేవ్ చేసేది ఇజ్జత్ కోసం.
ఇజ్జత్. అరే ఏంద్రా భయ్యుడు, నీ అమ్మ ఇట్లా చూస్తున్నాడు ఏంది మనల్ని, ఒక చీడ పురుగు లెక్క చూస్తున్నాడు ఈ పైసలున్నోడు. ఈ పైసలున్నోడికి ఎందుకు ఇంత బలుపు ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాడు మనిషే నేను మనిషే కదా అని అనిపిస్తుంది. అట్లా నాకు అనిపించిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్లో, నా గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అలా చెప్పే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు అలానే చెప్తూ ఉండండి. నువ్వు ఎవరినైతే అంటావో వాడు నిన్ను మించి ఒక 100 times పైకి వెళ్ళిపోతాడు. సో ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇది పైసలున్నోడు గురించి కాదు నేను చెప్తున్నా. ఈ సినిమా నీ దగ్గర, ఇఫ్ యు ఆర్ ఏ మల్టీ మిలియనీర్, నీ దగ్గర 100,000 కోట్లు ఉంటే ఈ సినిమా చూడకు. కానీ నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలిరా భయ్, ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో. నీ అమ్మ ఎవడు ఇజ్జత్ ఇవ్వట్లేదేంద్రా, పైసలు రావట్లేదేంద్రా, మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా, మనం ఎవడేం సపోర్ట్ చేయట్లేదేంద్రా అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్లో ఏమీ సాధించలేవని చెప్పేసి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. దాని తర్వాత అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో నువ్వు సాధించలేవని నిన్ను కనిపెంచిన అమ్మా నాన్న కూడా నువ్వు సాధించలేవని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నీ దగ్గర ఒక్కడుంటాడు, వాడెవడో తెలుసా, దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ. సో వాడు చెప్పిన మాట మాత్రమే విను, నీ అంతరాత్మను అడుగు, అరే నువ్వు చేయగలుగుతా అని నీ అంతరాత్మ చెప్తే ఈ ప్రపంచానికి పోరానా బీప్ అని చెప్పి నువ్వు అనుకున్న పని చెయ్యి. చెప్పినట్టు ఏమవుతుంది, మహా అయితే చచ్చిపోతావు ఏదో ఒక రోజు. సక్సెస్ అయినోడు చస్తాడు, ఫెయిల్ అయినోడు చస్తాడు. కానీ ఈ జీవితంలో ప్రతి ఒక్కటి డెస్టినేషన్ చావే. మనం డబ్బు కానీ, ఫేమ్ కానీ, సక్సెస్ కానీ ఏది తీసుకెళ్ళలేము. కానీ ఇక్కడ క్రియేట్ చేసుకున్న మూమెంట్స్, నువ్వు అనుకున్న పని చేస్తున్నావన్న సాటిస్ఫాక్షన్, అది ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ముఖ్యం. డబ్బుని, ఫేమ్ని, లేకుంటే మిగతా అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ని పక్కన పెట్టేసి నీ అంతరాత్మకి ఏం కావాలరా అని చెప్పేసి అడుగు. నేను అలా ఒక్క సిచ్యువేషన్ చెప్తాను నా లైఫ్లో. నా లైఫ్ మార్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే, 7-8 ఏళ్ళ క్రితం ఒక 20 ఏళ్ళ కుర్రాడు గౌతమ్ అనేటోడు, వీడు కాదు, వాడు వేరే. వాడికి చాలా భయం, అంటే నలుగురితో మాట్లాడాలంటే భయం, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం, ఎవరితోనైనా వచ్చి ఏదైనా అరే నేను ఇది అవుదాం అనుకుంటున్నానని చెప్పడానికి కూడా భయం. సో వాడు ఒక పాయింట్లో లైఫ్లో అన్నీ కోల్పోయిండు. అంటే చదువులో వాడు అనుకున్నట్టు చేయలేకపోతుండు, కెరియర్ వైజ్ వాడు అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతుండు, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి ఏం చేయాలో తెలియక ఒకసారి బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. సో ఆ మూమెంట్లో ఆ దూకి చనిపోదాం అనుకుంటున్న నన్ను ఒక వాయిస్ వెనక్కి లాగింది, దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ, నా అంతరాత్మ నన్ను వెనక్కి లాగి, అరే పిచ్చినా కొడక ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు చచ్చిపోయినావు నువ్వు ఈ సెకండ్తో చచ్చిపోయినావు, ఆ గౌతమ్ గారిని వదిలేసేయి, ఇంకో కొత్త గౌతంగా మారు, నీకేం కావాలి చెప్పు, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పేసి ఆ అంతరాత్మ నాకు చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్న విజువల్ నేను ఆల్రెడీ 8 ఏళ్ల క్రితం చూసిన కాబట్టే నేను ఇక్కడ ఉన్నా ఈరోజు. మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీరు చెయ్యగలరు. ఇది సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ మాకు మెటీరియలిస్టిక్ థింగ్స్, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసిన, ఒక ఎక్సలెంట్ ఫిలిం చేసిన, దాన్ని నా నుంచి ఎవడు తీసుకుపోలేడు. డబ్బు, కలెక్షన్స్ ఇవన్నీ నా నుంచి దూరంగా ఎవడైనా తీసుకెళ్ళొచ్చు, ఎవడైనా ఏమైనా చేయొచ్చు, కానీ ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం, గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్తున్నా, I can't predict the box office success of this film, but I can predict that this is going to change lives for a lot of years to come, for a lot of youngsters, for a lot of parents, for a lot of families. This film has that capacity. And ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు కింద పడ్డా ఈడేంట్రా మొండినా కొడుకు, ఎన్నిసార్లు కింద పడ్డా వీడికి బుద్ధి రాదరా అని చెప్పేసి అనుకుంటున్న ప్రపంచం మొత్తానికి మీరు ఏదైనా ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గరున్న ఏకైక ఆయుధం ప్రయత్నం. నేను లైఫ్లో నేను చేసిందల్లా ఒక్కటే, నేను గొప్పోడిని కాదు, ఐఎమ్ ఏ వెరీ 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 యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నేను మీలోంచి వచ్చిన ఒక్కడిని, కానీ నేను ఇప్పటి వరకు వదిలింది ప్రయత్నం. నేను ఎన్నిసార్లు పడ్డా కూడా అదే చేస్తా.
అండ్ వన్ లాస్ట్ థింగ్, సోలో బాయ్ ఫిలిం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ సక్సెస్ అన్నది ప్రెడిక్ట్ చేయలేము. ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మేము చేయలేదు. ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిందంటే ప్రతి ఒక్క టీమ్ మెంబర్, దే ఆర్ ఆల్ ద సోలో బాయ్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సతీష్ అన్న, నవీన్ గారు, అనిత మ్యామ్, రమ్య, శ్వేత. సో థ్యాంక్స్ లాట్ అందరికీ, నా టీం మెంబర్స్కి. అండ్ చివరిగా నేను ఇది చెప్పొద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్న ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. అందరూ ఒకసారి క్లియర్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. మేము లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీ నాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేసి 1 lakh రూపీస్ ఇచ్చిన తర్వాత 90%, 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినరు. వాళ్ళు దేశం గర్వించే ఒక యోధుడిని కోల్పోయినరని చెప్పేసి చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా, అంటే ఆనర్డ్గా ఫీల్ అయినరు వాళ్ళు బేసిక్గా. సో ఇలాంటి ఒక ఫెలిసిటేషన్ చేసినందుకు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయినరు బేసిక్గా. ఒక 5 to 10% ఆఫ్ ద కమెంట్స్ నేను చదివినవి నేను చూస్తుంటా సోషల్ మీడియాలో. సో నాకు కొన్ని కమెంట్స్ ఇలా కనిపించినాయి. అంటే వాడికి చాలామంది డబ్బులు ఇచ్చారా, మీరు ఇంకా ఎందుకు ఇస్తున్నారు, వాడికి చాలామంది గవర్నమెంట్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు అందించారా, మీరెందుకు చేస్తున్నారు, వాడు వీడేంటి, హీఈస్ ఎ సోల్జర్, ఇండియన్ ఆర్మీ. ఇక్కడున్న మనందరికంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరు సెలబ్రిటీస్ కంటే, మీ అమ్మా నాన్న కంటే, ఆ దేవుడి కంటే కూడా గొప్పోళ్ళు ఇండియన్ ఆర్మీ. ఏ సంబంధం లేకుండా మీకోసం రక్తం చిందిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటే, దీస్ ఆర్ ద రియల్ స్లీపర్ సెల్స్ రిసైడింగ్ ఇన్ దిస్ సొసైటీ. మీకు AK-47 అని ఒక గన్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. అంటే AK-47 అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి ఆ ట్రిగ్గర్ నొక్కగానే నిమిషానికి 47 బుల్లెట్ల చొప్పున ఇలా ఫటాఫట్ కాలుస్తూ ఉంటుంది. ఇలా కమెంట్ చేసేటోళ్ళకి, ఇలా ఆలోచించేటోళ్ళకి, వీళ్ళు మన సొసైటీలో మన సమాజంలో పెరుగుతున్న స్లీపర్ సెల్స్. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్కి అంటున్నా, మీరు ఏదో సైబర్ నేరము అది ఇదని వదిలేకండి. ఇట్లాంటి నా కొడుకుల్ని పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టి AK-47 మిలిటరీ వాళ్ళ చేతులకు ఇచ్చి కాల్చి చంపిన రోజు ఈ మన దేశం అన్నది అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నా. సో సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ అది నాలో ఉన్న ఫైర్ కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను చాలా కంట్రోల్ చేసుకున్న ఈ ఈవెంట్లో ఆ మాట మాట్లాడొద్దని చెప్పేసి. బట్ ఐ హ్యాడ్ టు పాస్ దిస్ మెసేజ్. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే చెప్పిన కదా, దాట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ మీ ఈజ్ నాట్ అలౌవింగ్ టు నాట్ స్పీక్ అబౌట్ దట్ థింగ్. దట్స్ వై ఐ స్పోక్. ఇంకా ఎవరేమనుకున్నా కూడా ప్రతి మంచిలో చెడు చూసే వాళ్ళకి నేనేం చేయలేను. ప్రతి మూమెంట్లో, ప్రతి విషయంలో మంచిని గ్రహిద్దాం. నీ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని, నీ ప్యాషన్ పట్ల, నీ కెరియర్ పట్ల, నీ పేరెంట్స్ పట్ల, నీ ఫ్యామిలీ పట్ల నువ్వు జస్ట్ కొంచెం ఫోకస్ పెట్టి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ముందుకు వెళ్తూ ఉంటే యూ విల్ బీ ఏ ట్రూ హీరో. That's what I believe, and that's what I will do for the rest of my life. I am here to stay no matter what. Jai Hind!